చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో కీలకంగా ఆధారంగా మారిన ఏదైతే పెంపుడు కుక్క ఉందో సునకం కూడా ఈ రోజు మృతి చెందింది. గత 2 రోజులుగా అదే ఆధారంతో జ్ఞానేశ్వరిని పట్టుకుంటారని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఆ సునకం మాత్రము కొద్దిసేపటి క్రితమే మృతి చెందిన పరిస్థితితో మనం చూస్తున్నాము. గత 2 రోజులుగా జీపీఎస్ ఆధారంతోనే పోలీసులంతా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఈ సునకము ఎక్కడైతే తీసుకువెళ్ళేదో ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం బెంగతోనో లేదంటే ఏదో చెప్పాలని తపంతో ఎలా మృతి చెందింది, అసలు ఈ సునకం చనిపోవడానికి గల కారణాలు ఏంటని కూడా పోలీసులు అయితే ఇప్పుడు మరో కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సునకం మరణించడం కూడా ఒక స్థానికంగా చర్చనీయాంశంగా అయితే మారింది. అలాగే సునకం దగ్గరికి వెళ్ళి జ్ఞానేశ్వరి తల్లి కూడా అమ్మ జానీ తీసుకొస్తావా అని ఆ తల్లి వెళ్ళిన మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము జ్ఞానేశ్వరి తల్లి మన దగ్గర ఉన్నది. అమ్మ ఏంటి ఇప్పటి వరకు సునకం ఆధారంగా ఉండేది, ఇప్పుడు అది కూడా మృతి చెందింది, ఏంటి ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎలాగ వస్తుంది ఏంటి అసలు? మేడం తెలియలేదు. దాని కుక్క ఏదైతే ఉందో దాని మీద హోప్స్ పెట్టుకున్నాం. ఆధారి కూడా మూసిపోయింది మేడం. ఇంకా తీసుకెళ్ళినోనే అప్పుడు చెప్పాలి మేడం. ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో, ఏం చేయాలో, ఏం చేస్తే దొరుకుతుందో అన్న ఆలోచనే మాకు లేదు మేడం. ఏం చేస్తే అసలు దొరుకుతుందా లేదా అన్న భయం ఎక్కువైపోయింది. మీరు నిన్న కూడా జాను దగ్గరికి వెళ్తావా, జానుని తీసుకొస్తావా అని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు అది కొన్ని మూమెంట్స్ కూడా ఇచ్చింది. ఏంటి అసలు అదేనా బెంగతో చనిపోయింది అంటారా, లేదంటే ఎవరైనా తను బలంగా కొట్టారు? ఎవరైనా బలంగా చేస్తారు మేడం. నార్మల్గా అయితే చనిపోదు. ఎవరో కొట్టుంటారు మేడం. కొట్టకుండా కానీ దానికి అంత ఎటెక్ అవ్వకుండా కానీ అంత చేయాలి. అంటే పోలీసులు కూడా ఇది ఒకటే ఆధారంగా కీలకమైన ఆధారంగా మిగిలింది. ఇప్పుడు అది కూడా మృతి చెందడంతో పోలీసులు కూడా ఇప్పుడు అయోమయంగా ఉన్నారు. ఎలాగంటే దీని ద్వారాగైనా చిన్నారి ఆచూకీని చూపిస్తుందని ఒక చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కుక్క కూడా మరణించింది. ఏంటి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళే తీసుకొచ్చి నా బిడ్డను కంప్లీట్ మాకు వేరే దారి లేదని తీసుకొచ్చిన వాళ్ళని ఏమనమని పోలీస్ కంప్లైంట్ కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని భయపడి అప్పు చెప్పకుండా ఉండిపోవడం చేస్తారండి. అలా ఏమి ఉండొద్దు. మాకు ఏ దారి నుంచి ఇటు సైడ్ నుంచి ఏ దారి లేదు. ఎవరైతే మీరు తీసుకెళ్ళి ఉంటారో ఆ పాపని మీరే క్షేమంగా నాకు అప్పు చెప్పేస్తారండి. వెళ్ళి బాధను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ పెంపుడు కుక్క ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర ఉంటుంది? 6 నెలలు. ఈ 6 నెలలు కూడా మీ దగ్గరనే ఉండేది. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి మీ పాప మిస్ అయిన తర్వాత దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత రౌద్రంగా ప్రవర్తించడం, ఏదో చెప్పాలని పోలీసులు కూడా దాన్ని తీసుకుని వెళ్ళడం, గాలించడం కూడా జరిగింది. చివరికి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. సో ఏంటి ఏమనుకోవాలంటారు? ఏమన్నా ఏమనుకోవాలంటారంటే మాకు ఏం తోచట్లేదు. కేవలం ఎవరైనా కొట్టడం వల్ల అది మృతి చెందింది అనుకోవచ్చా? బలంగా ఎవరో కొట్టారు. అది వచ్చేటప్పుడే కొంచెం దాని మైండ్ డిస్టర్బ్ అయ్యి వచ్చింది. అయినా సరే దాని ప్రయత్నం అది చేసింది. కాకపోతే దేవుడు దాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఇంకా దేవుడు ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే క్షేమంగా పెట్టినా. గారాభంగా పెంచుకున్న కూతురు మిస్ అయ్యింది. 6 నెలలుగా మీ దగ్గరే ఉంటూ మీకు నమ్మిన బంటుగా ఉన్న కుక్క కూడా ఈ రోజు మృతి చెందింది. నాకు వేరే చాయిస్ ఏం లేదు. ఎవరైతే తీసుకెళ్ళి ఉంటుందో వాళ్ళే మా పాపని మాకు ఒకటే ఆ తల్లి రోజున నా కూతుర్ని ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళే తీసుకురండి, మేము నమ్ముకున్న కుక్క కూడా మృతి చెందింది, ఇంకా మాకు వేరే ఆధారం లేదని ఆ తల్లి ఆవేదన మనం చూస్తున్నాము. ఎలాగైనా జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని అందరూ కోరుకున్నాం. ఇది తాజా పరిస్థితి.